తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపైన దుండగులు దాడి చేయడం సంచలనం రేపింది. మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపైన దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన తండ్రి మహదేవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయంగా ఈ దాడి కలకలం రేపింది. దాడికి పాల్పడిన దుండగులు ఎవరు? దొంగతనానికి వచ్చి దాడి చేశారా, లేక రాజకీయ పరంగా మధుసూదన్ రెడ్డిపై దాడి చేసేందుకు వచ్చి తల్లిదండ్రులపైన దాడి చేశారా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దుండగుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. అయితే ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. వైసీపీ నేత ఇంటిపై దాడి చేయడం వెనుక మోటివ్ ఏంటన్న దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన దుండగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. హత్య జరిగి ఆవిడ భర్త గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు అంటే టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళహస్తి రూరల్ పోలీసు వాళ్ళు, డిఎస్పీస్, కాళహస్తి సబ్ డివిజన్ ఉండే ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేర స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూశారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అయినా అందరినీ విచారించడం జరిగింది. దీని మీద డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ అని సేకరిస్తున్నాం. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి వచ్చేసింది. అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ మధుసూదన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన దుండగులు ఎవరు? మధుసూదన్ రెడ్డి తరపు వర్గీయులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎవరి మీదైనా పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, మొన్న రాత్రి ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం 7 గంటల సమయంలో ఏదైతే శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో తల్లిదండ్రుల కోసం మధుసూదన్ రెడ్డి ఒక ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిలో తండ్రి మాధవరెడ్డి, జయమ్మ ఉంటారు. పని మనిషి సుబ్బరత్తమ్మ, ఆ ఊరు సర్పంచ్ కూడా ఆమెను. సుబ్బరత్తమ్మ 7 గంటల సమయంలో లోపలికి వెళ్ళి బెల్ కొట్టడంతో మధుసూదన్ రెడ్డి తండ్రి మహదేవరెడ్డి గాయాలతో బయటికి వచ్చాడు. తలుపు తీసింది ఆ వ్యక్తి. అయితే ఈ సందర్భంగా ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. కిటికీ గ్రిల్స్ పలగొట్టి వంట రూమ్ ద్వారా వారు లోపలికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా ఏదైతే డాగ్స్ సమీపంలోనే ఒక తోట వద్దకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటన దోపిడీ కోసం జరిగిందా, లేకపోతే మరో కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ పెద్దగా దొంగతనం జరిగినట్లు కూడా లేదు. కేవలం ఆమె మెడలోని ఒక చైన్ మాత్రమే అపహరణకు గురైందని చెప్తున్నారు. ఏదైతే మహదేవరెడ్డి గతంలో అక్కడ ఒక ఆర్సీ గురుకులాలు అనే పాఠశాలలో ఉన్నత ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ పాఠశాల నిర్వహణ మొత్తం చూశాడు. ఈ వ్యవహారంలో అతనికి కొంత పాత్ర ఉంది అంటున్నారు. కానీ ఏదైతే ఈ మధుసూదన్ రెడ్డి మాత్రం తమకు ఎవరి మీద అనుమానం లేదు, తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, తన సోదరుడు హైదరాబాద్లో పారిశ్రామికవేత్త అని చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద ఎవరితో గొడవలు లేవు ఈ కుటుంబానికి, రాజకీయంగా కూడా పెద్దగా వివాదాలు లేవు. అతను తన పని మనిషినే సర్పంచ్గా గెలిపించుకోగలిగాడంటే అతని స్థాయి ఏదో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ వివాదంలో ఏ విధంగా దోపిడీ జరిగిందా, లేకపోతే దోపిడీ కోసం వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీ చేయలేదా, లేకపోతే కేవలం ఆమె మెడలో ఉన్న చైన్ మాత్రమే తీసుకెళ్లాడు. అతనికి ఏదైతే మహదేవరెడ్డికి కూడా పూర్తిగా పెద్దగా గాయాలు లేవు, అతను కోలుకున్నాడు. అయితే అతను మాట్లాడుతున్న దానికి ఒకదానికి ఒక మాటకు పొంతన లేదు. సమీపంలోనే పొలాలతో వారితో తమకు గొడవలు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ అవి పూర్తి స్థాయిలో హత్యలకు దారితీసే అంత స్థాయిలో కూడా లేవంటున్నారు. అతను కరోనా సమయం తర్వాత ఒకదానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారంటూ మహదేవరెడ్డి మాట్లాడే మాటలకు వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే పోలీసులకు ఈ కేసు సవాల్గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దోపిడీ దొంగలు ఎటువైపు వచ్చారు, పూర్తి స్థాయిలో అనుమానితుల గురించి ఏదైతే తమ మీద దాడి చేసి చంపే వ్యక్తులు ఉన్నారా లేదా అన్న విషయం గురించి అటు మధుసూదన్ రెడ్డి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చెప్పకపోవడం విశేషం. ఇది రాజకీయ మోటివ్తోనా, లేకపోతే మరో మోటివ్తోనే ఏదైనా ఆస్తుల వివాదమా అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. క్లోజ్ టీమ్స్ మొత్తం వివరాలు సేకరించాయని చెప్తున్నారు. దోపిడీకి పాల్పడింటే పెద్ద ఎత్తున ఇంట్లో ఏదైనా ఆభరణాలు కానీ బీరువాలు కానీ పగలగొట్టే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. కేవలం మెడలోని చైన్ మాత్రమే అపహరించబడిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య, లేకపోతే మరో కోణంలో జరిగిన హత్య అన్న విషయం అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే క్లోజ్ టీమ్స్ నుంచి పూర్తి స్థాయిలో వివరాలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు
ఏదైతే ఆ పని మనిషిని మిగతా వారిని విచారించిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే నిన్న తెల్లవారుజామున 7 గంటలకు విషయం బయటపడిన తర్వాత దీనికి పూర్తి స్థాయిలో సమాచారం 11 గంటలకు ఉన్నత పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్స్తో పాటు డాగ్ స్క్వాడ్స్ మొత్తం ఆ ప్రాంతాన్ని జల్లెడబట్టాయి. ఏదైతే ఆధారాలు కొన్ని సేకరించామో వాటిని విశ్లేషిస్తామో ఆ తర్వాత పూర్తిగా వివరాలు బయటపడతాయంటున్నారు. మధుసూదన్ రెడ్డి ఏదైతే శ్రీకాళహస్తి రూరల్ మండల వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తమకు ఎవరి మీద అనుమానాలు లేవు, ఇది దోపిడీ దొంగల పని అయి ఉంటుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇది దోపిడీ కోసం వచ్చిన వారైతే కేవలం ఒక చైన్ మాత్రమే తీసుకెళ్తారా. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని అకతాయిలు ఏదైతే గంజాయి డ్రగ్స్కు అలవాటు పడిన బ్యాచ్లు ఏదైనా ఈ చోరీకి పాల్పడి తమకు తాత్కాలిక అవసరాల కోసం ఈ హత్య చేసి ఆమె వద్ద నుంచి చైన్ తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు ఈ విషయంలో కొన్ని 4 టీమ్స్ని ఏర్పాటు చేసి మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాత్రి యొక్క కొత్త నూతన బిల్డింగ్లోని సీసీ ఫుటేజ్ ఎవరైనా ఎంట్రీ వెనక వైపు నుంచి వంట రూమ్ వైపు నుంచి రావడంతో ఆ సీసీ ఫుటేజ్ లభ్యం లేదు. ముందు వైపు నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రమే కనిపిస్తుంది అన్నట్లు కూడా చెప్తున్నారు. వంట రూమ్ కిటికీ తలుపులు బద్దలుగొట్టుకొని ఆ గ్రిల్స్ ఫస్ట్ ఛేదించి ఆ తర్వాత కిటికీ తలుపులు అద్దాలు పగలగొట్టుకొని లోపలికి వచ్చి ఆ తర్వాత బెడ్రూమ్లో ఉన్న జయ్యమ్మను చంపివేసి ఆ తర్వాత మహదేవ్ రెడ్డిపై దాడి చేశారా, లేకపోతే మహదేవ్ రెడ్డి మొదటి దాడిలోనే అతను ఏదైతే స్పృహ తప్పి పడిపోగా ఆ తర్వాత ఆ జయమ్మ అడ్డుకోగా ఆమెను చంపివేశారా. అయితే కొంత గ్రామానికి పొలాల వద్ద ఆ ఇల్లు ఉండడం వల్ల కొంత గ్రామంలోకి కేకలు వినిపించే పరిస్థితి కూడా లేదని స్థానికులు అంటున్నారు. మొత్తం మీద అయితే ఇది అనుమానాస్పదంగానే ఉంది. అటు పోలీసులకు ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మొత్తం మీద వారి కుటుంబ సభ్యులు ఏదైనా కీలక సమాచారం అందజేస్తే దానిపైన దర్యాప్తు చేస్తున్నాము. అనుమానితుల వివరాలు వారు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా వారు కేసు పెడితే ఆ విధమైన దర్యాప్తు చేస్తామా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది దోపిడీ దొంగలా, లేకపోతే రాజకీయ మోటివా, ఆస్తుల మోటివా అన్న 3 కోణాల్లో తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు అంటున్నారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.